కరీంనగర్లో ఘనంగా వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికకు దిశానిర్దేశం చేసింది. కరీంనగర్లో ఇటీవల ఘనంగా ముగిసిన బోనాల మహోత్సవాలు విజయవంతమైన ఊపుతో రానున్న వినాయక చవితి ఉత్సవాలను నగర చరిత్రలోనే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. నగర మేయర్ కొలఖాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం రోజున వినాయక చవితి ఏర్పాట్లపై మేయర్ కొలఖాని శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. నగర పాలక సంస్థ అధికారులతో సమావేశమై మేయర్ కొలఖాని శ్రీనివాస్ వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యల కోసం ఆదేశాలను జారీ చేశారు. ప్రధానంగా వినాయక మండపాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో గుంతలను పూడ్చడం, అవసరమైన చోట్ల రోడ్డు ప్యాచ్ వర్కులు చేపట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, త్రాగునీటి సౌకర్యం కల్పించడం వంటి పనులను ఉత్సవాలకు ముందే పూర్తి చేయనున్నారు. సమావేశాల్లో పాల్గొంటున్న గౌరవ కార్పొరేటర్లు మాసం గణేష్ గారికి, దేవసాని సరస్వతి సత్యనారాయణ గారికి, గాయస్ శివరాం రమ్య గారికి, రవీందర్ గారికి, ఎన్ఎం ప్రకాష్ లక్ష్మి గారికి, కోఆప్షన్ మెంబర్ ముజీబ్ గారికి అందరికీ నమస్కారం. మనకు కరీంనగర్లో ఇటీవల బోనాల మహోత్సవాలను విజయవంతంగా ముగించుకున్నాము. ఈ రానున్న వినాయక చవితి ఉత్సవాలను నగర చరిత్రలోనే అత్యంత వైభవంగా, ఆదర్శవంతంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ తరఫున ప్రత్యేక సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశాం. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చడం, అవసరమైన చోట్ల ప్యాచ్ వర్క్లను చేపట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడం వంటి ఉత్సవాలకు ముందే పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించే అంశంపై ఎన్పిడిఎస్సిఎల్ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మండపాలకు సంబంధించి నగరంలోని అన్ని వినాయక మండపాలకు విద్యుత్ బిల్లులను పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా నిధుల ద్వారానే చెల్లించేలా చర్యలు చేపట్టాం. అలాగే మన వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని టవర్ సర్కిల్ను ప్రత్యేక విద్యుత్ అలంకరణ, ఆకర్షణీయమైన డెకరేషన్లతో సుందరీకరించి భక్తులకు కనువిందుగా తీర్చిదిద్దుతున్నాము. అలాగే ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్పిడిసిఎల్ అధికారులతో, మున్సిపల్ అధికారులతో, పారిశుద్ధ్య విభాగం మరియు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం, అలాగే బాధ్యతలను కేటాయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు అవసరమైన వ్యయాన్ని మున్సిపల్ నిధుల నుంచే కేటాయిస్తున్నాము. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాల వినాయక మండపాల నిర్వాహకుల విజ్ఞప్తి పరిశీలించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే నగరంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రజల భాగస్వామ్యంతో వినాయక నవరాత్రి ఉత్సవాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగ నిర్వహిస్తున్నాము. మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత నగరంలో ఇది మొట్టమొదటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించింది కాబట్టి దీన్ని మేము మా నగరపాలక సంస్థ నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా, ఎందుకంటే గతంలో వినాయక చవితి ఉత్సవాలకు ఒక వారం 10 రోజుల ముందే ఏర్పాట్లు చేసేవారు. ఆ రకంగా కాకుండా ముందస్తుగానే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఈ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం పాయింట్లకు సుద్ధా మన నగరపాలక సంస్థ ద్వారా అత్యంత వైభవంగా అక్కడ విద్యుత్ అలంకరణ కానీ, లైటింగ్ కానీ ఏర్పాటు చేసి
ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ అధికారులతో రూపొందించడం జరిగింది. అలాగే నగరంలోని మొట్టమొదటిసారిగా భక్తులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వినాయక మండపాలకు నగరపాలక సంస్థ నిధుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా మా నగరపాలక సంస్థ ముందుకు వెళ్లడం జరుగుతుంది. జై హింద్, భారత్ మాతాకి జై.